రష్యా నుంచి గోవాకు బయలుదేరిన ఓ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అజూర్ ఎయిర్ సంస్థకు చెందిన విమానాన్ని అత్యవసరంగా ఉజ్బెకిస్తాన్కు దారి మళ్లించారు. ఆ విమానంలో 2 చిన్నారులు సహా 238 మంది ప్రయాణికులు, 7 సిబ్బంది ఉన్నట్లు గోవా ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. పర్మ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం గోవాలోని డబోలిం విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున ల్యాండ్ కావాల్సిన విమానంలో బాంబు ఉందని గోవా ఎయిర్పోర్టుకు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేయడంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్పటికి భారత గగనతలంలోకి విమానం ప్రవేశించకపోవడంతో మధ్యలోనే ఉజ్బెకిస్తాన్కు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. 2 వారాల క్రితం అజూర్ ఎయిర్ సంస్థకి చెందిన విమానానికి ఇలాంటి బాంబు బెదిరింపే వచ్చింది. దీంతో మాస్కో నుంచి గోవాకు వెళ్తున్న విమానాన్ని అత్యవసరంగా గుజరాత్లోని జామ్నగర్లో ల్యాండ్ చేశారు.